ఉపాధ్యాయులు మరియు నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ మనందరికీ తెలుసు. ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా నేను ఒక 2 విషయాలను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మొదటగా కాలేజీలో నా అనుభవం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం పాఠశాల స్థాయిలో మనం ఉపాధ్యాయుల చేతిలో మట్టి ముద్ర స్థాయి నుండి ఒక ఆకారాన్ని పొందుతాము. అదే కళాశాల స్థాయిలో పొందిన ఆకారానికి అందమైన మెరుగులు దిద్దడానికి ఉపాధ్యాయులు సర్వదా కృషి చేస్తారు. అప్పుడే ఆకారానికి ఒక సార్థకత. మనల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు ఎంతో కృషి చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేనే లేదు. తల్లిదండ్రులు ఎంత చేయూతనిస్తారో ఇక్కడ కాలేజీ సమయం అయిపోయిన తర్వాత కూడా స్టడీ అవర్లు పెట్టి చదివించి మనకు ఎంతో చదువు విషయంలో కాలేజీ నుండి అంత సహకారం లభిస్తుంది. నా కళాశాల విజ్ఞానకు చెందినశాల. చదువుల కుప్పడి దాల్చిన కల్పతరుపు. విద్యార్థి శిల్పాలలో మెరుగులైన జ్ఞాన శిల్పులు నిలయం. థ్యాంక్ యూ. హెచ్డి హై డెన్సిటీ పిక్చర్స్ చూసుకుంటారు కదా వీడియోలో. ఇక్కడ హెచ్ మీన్స్ హార్డ్ వర్క్, డి మీన్స్ డెడికేషన్. ఆయన కన్వర్జేషన్ ఏం చేసినంటే హెచ్ అంటే హార్ట్ వర్క్ విత్ డెడికేషన్. హార్ట్ వర్క్ విత్ డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించగలుగుతావు. ఇది డెడికేషన్కి సంబంధించి, హార్ట్ వర్క్ సంబంధించి. ఇదొక స్టోరీ. అయితే ఇంకొక స్టోరీ ఇక్కడ బైపీసీ నీట్ మీకు మాట్లాడడానికి కావాలి. బిలీవ్ జనరల్ మనం నమ్మరు కదా. నమ్ముతామా? మనం ఎవరిని నమ్ముతాం? వేరే వాళ్ళని నమ్ముతాం. పక్కనోడు మాటలు చెప్తే రేపు వాడు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అంటే వాడు అన్నాడు లేదు దేవుడు తెలుసు. ఫస్ట్ మనం చేసే పని ఏంటి? ఫైట్ చేస్తాం. ఇక్కడ ఈ బిలీఫ్ అనేది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నమ్మకం అనేది లేకపోతే మనం ఏం చేయలేదు. ఫస్ట్ బేసికల్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇప్పుడు ఒకరి కాళ్ళు లేవు. సంవత్సరాల క్రితము ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఉండేదంటే బిఏ కోర్స్కి ఇంపార్టెన్స్ ఉండేది. బిఏ ఇందాక సార్ చెప్పాడు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎక్కడి నుంచి వచ్చారంటే ఫస్ట్ బిఎస్సీ అనేది లాస్ట్ ఉండేది. బిఏ తర్వాత బీకామ్, నెక్స్ట్ బిఎస్సీ. కాలక్రమేణా ఇంజనీరింగ్, ఫస్ట్ ఇంజనీరింగ్, తర్వాత మెడికల్, తర్వాత లాస్ట్ గ్రూప్ అనేది సిఈసి వాళ్ళు అనుకుంటారు. అది తప్పు. మనము మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాం, ఏసీసీఏ ప్రోగ్రామ్. ఒక ఏసీసీఏనే కాదు, చాలా రకాల ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు 2-3 స్టోరీలు చెప్పాలని ఫిక్స్ అయిన ఈరోజు. ఎందుకు చెప్పాలి, దానివల్ల మీకేమొస్తుంది అని అంటే, ఒక ఫోబియాలో ఉన్నారు మీరంతా. కాలేజ్ నేను మార్నింగ్ 8 o'clock నుంచే సెల్ ఫోన్ ఆన్ చేసి సీసీ కెమెరాలో చూస్తున్నా. 8 o'clock పిల్లలు కనపడుతున్నారు కాలేజీ ముందర. 8 o'clock కనపడుతున్నారు. అదే కాలేజీకి రెగ్యులర్గా వచ్చేటప్పుడు ఎందుకు 8:45 లోపల ఉండడం లేదు? మీరు అది గమనించాలి. సో ఫంక్షన్ ఇట్ ఈస్ ఏంటిది? ఆట విడుపు కోసం వెల్కమ్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ. ఎందుకంటే ఒక అమ్మాయి చెప్పారు,
చెప్పింది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జూనియర్స్ అండ్ సీనియర్స్. ఈ సీనియర్లకు జూనియర్లకు ఉన్నటువంటి రిలేషన్ బాండింగ్ కోసం ఇక్కడ సీనియర్ల అడ్వైస్ తీసుకొని జూనియర్లు ముందుకు వెళ్తారు హైయర్ స్టడీస్ లో, యూనివర్సిటీ లెవెల్లో. నేను నిన్న సార్ని ఇన్వైట్ పోయినప్పుడు నేను డేవిడ్ సార్ ఈ మన జడ్జి గారు మాట్లాడుతూ క్యాంపస్ అనేది చాలా నేర్పుతుంది, యూనివర్సిటీ అనేది చాలా నేర్పుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వస్తాయి, సిచ్యుయేషన్ బట్టి ఎట్లా మేనేజ్ చేయాలని కూడా తెలుస్తుంది. పీజీ సెంటర్లకు తర్వాత క్యాంపస్కు అది డిఫరెన్స్. ఇప్పుడు మీకు జనరల్గా హార్డ్ వర్క్ చేయండి అని చెప్తా ఉంటారు. హార్డ్ వర్క్, ఈ హార్డ్ వర్క్ ఏంటిది అంటే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఆ పర్వతం నుంచి కింద పడ్డది. కింద పడ్డ తర్వాత నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి కాలు ఇరిగాయి, దెబ్బలు బాగా తగిలేదు. మళ్ళీ ఆయన ఎక్కడ తీసుకోవాలి? వజీర్గంజ్ తీసుకెళ్ళాలి అని అంటే మళ్ళీ ఏం చేయాలి? 70 కిలోమీటర్లు నడవాలి. 70 కిలోమీటర్లు తీసుకుపోయేసరికి అక్కడ హాస్పిటల్లో చూపిస్తే ఆమె చనిపోవడం జరిగింది. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కేవలం ఒక వాటర్ కోసం ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది? 70. నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ చాలా మంది పేపర్ చదివే ఐడియా ఉంటే కొంత ఐడియా తెలుస్తుంది. మీకు దాహం వేస్తే ఏం చేస్తారు? నీళ్ళు తాగుతారా? నీళ్ళు తాగుతారుగా? ఓకే, రైట్. అదే దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి అంటే 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి నడుచుకుంటూ తీసుకొచ్చి నీళ్లు తాగడం అంటే తాగుతారా? 140 కిలోమీటర్లు. దీన్ని హార్డ్ వర్క్ అంటారా, డెడికేషన్ అంటారా? మనకేమి నీళ్లు తాగాలి ఇప్పుడంటే ఏమో ఉంది, స్పీడ్గా బాడీ తీసుకొచ్చుకోవడం, లేదా మంజీరానో లేదా ఇంకోటి తీసుకొని తాగుతున్నాం. కానీ ఇది రియల్ స్టోరీ, రైట్? దిస్ ఈస్ ద రియల్ స్టోరీ. 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి నీళ్లు తెచ్చుకొని అక్కడ ఎక్కడ ఉందంటే ఇది బీహార్లో ఒక ఊరు గెహలూర్, ఇంకో ఊరు వజీర్గంజ్. ఒకటి గెహలూరు, ఇంకోటి వజీర్గంజ్. ఈ రెండింటికి మధ్య ఒక పెద్ద 130 అడుగుల కొండ ఉంది. 130 అడుగుల కొండ. దాన్ని పైకెక్కి దిగాలి అంటే అది కష్టమే. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ నుంచి హాస్పిటల్ కానీ వాటర్ కానీ లేదా ఏదైనా మినిమం నీడ్స్ తీసుకొచ్చుకోవాలి అంటే 70 కిలోమీటర్స్ పోవాలి, 70 కిలోమీటర్స్ తీసుకొని రావాలి. అంటే 140 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఈ సందర్భంలో జరుగుతున్నాయి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఒక వ్యక్తి యొక్క భార్య పోయింది, అక్కడ ఆ ఊరు పోయింది, వజీర్గంజ్ పోయింది. వజీర్గంజ్ నుంచి గెహలూరు వస్తుంది. ఆమె కొండ మీద ఎక్కింది. కొండ నుంచి కిందికి దిగేటప్పుడు కాలు జారి కింద పడ్డది. అడిగి స్నానాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సివిల్ కోర్టు జడ్జి అయినటువంటి రాధాకృష్ణ చౌహాన్ సార్, మరియు మీ యొక్క మనకు అవకాశం ఉండి సమయం ఏదైనా వీలైతే ఒక 10-15 నిమిషాల్లో డిఎస్పీ గారు కూడా రావడం జరుగుతుంది. వేదికను అలంకరించినటువంటి డేవిడ్ సార్, అనిల్ సార్, రాధాకృష్ణ సార్, నరసింహారెడ్డి సార్, రాము సార్ మరియు
నాతోటి ఉపన్యాసక బృందానికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి సీనియర్ విద్యార్థులకు, సీనియర్ విద్యార్థులు ఈరోజు ఇస్తున్నటువంటి వెల్కమ్ జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ, ఇక్కడ జడ్జి గారు చాలా విషయాలు, అందులో మీకు సంబంధించి మీరందరూ ఏ ఏజ్లో ఉన్నారు? ఇప్పుడు టీనేజ్. ఇంటర్మీడియట్ అన్నప్పుడు సార్ ఏం చెప్పాడు? అయితే ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్, ఇది మీడియేట్ అంటే మధ్యస్థ వయస్సు, అటు బాగుపడడానికి కానీ లేదా ఇంకొక రకంగా ఇబ్బంది పడడానికి కానీ. సో ఈ కాలేజీకి సంబంధించినటువంటిది 2015 నుంచి 2022 వరకు మన ఎస్వి జూనియర్ కాలేజ్ సాధించినటువంటి రిజల్ట్స్ అనేటివి వాటి యొక్క పిల్లల ద్వారా మన ఎస్వి స్టాఫ్, ఎస్వి ఫ్యామిలీ, ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, కాలక్రమేణా ఇది సక్సెస్ అండ్ విక్టరీ జూనియర్ కాలేజ్గా మారడం జరిగింది. ఎందుకంటే వచ్చినటువంటి రిజల్ట్సే అందుకు నిదర్శనం. కాలేజీ ప్రోగ్రామ్ తర్వాత ఎగ్జామినేషన్స్కి సంబంధించి కానీ, ఇంటర్మీడియట్కి సంబంధించి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కానీ మనము రన్ చేసినటువంటి ప్రోగ్రాము, తద్వారా వచ్చినటువంటి రిజల్ట్సే ఇందుకు నిదర్శనం. ఈ సంవత్సరం మన కాలేజీ నుంచి 340 జేఈ మెయిన్స్లో 340 ర్యాంక్ రావడం జరిగింది. ఆ అమ్మాయి మీరు క్లాస్ కొట్టచ్చు. ఆ అమ్మాయి ఎన్ఐటి కర్ణాటకలో జాయిన్ కావడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి అంటే అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికి వచ్చినటువంటి ర్యాంకు దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, మనం చదివేటప్పుడు ఇన్స్టిట్యూషన్ తరఫున మనం సపోర్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం హయ్యర్ ఎడ్యుకేషన్ పోతున్నప్పుడు ఫైనాన్షియల్తో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి మా బ్రదరు తర్వాత మా మిత్రుడు ఏ ప్రోగ్రాం ఉంది సార్ ఖచ్చితంగా మీరు రావాలంటే మాకంటే ముందున్నటువంటి సార్ రామ్ దయాల్ సార్కి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఇప్పుడు క్లాస్ కొట్టాలి. ఎందుకు క్లాస్ కొట్టమన్నాను అంటే సారు ఆ అమ్మాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను కనుక్కొని, సార్ ఆ అమ్మాయి మన కాలేజ్ స్టూడెంట్ అంట కదా అని నాకు కాల్ చేసి అడిగాడు. సారు ద్వారా సారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఒక 10 lakhs వచ్చింటాయి సార్, ఎక్కువ వచ్చిందా? 6 lakhs ఫండింగ్ అనేది మొబిలైజ్ చేయడం జరిగింది సార్ ద్వారా. నా స్పీచ్లో 2 టాపిక్స్ ఉన్నాయని ఎందుకు ఈరోజు అనుకున్నా, మీ సార్ వదులుతలేదు. నాది కాదు ప్రాబ్లమ్, మీ సార్లే. మీ సార్లే మీరు ఏమని చెప్పుకోండి. యాక్చువల్గా జడ్జిగా నేను 2 చెప్పాలనుకునే వచ్చినా, నేను అనుకోని వచ్చినా పాయింట్ కూడా మర్చిపోతానేమో అని రాసుకున్నా 2 పాయింట్లు. కానీ ఫ్రెషర్స్ మూడు ఖరాబ్ చేద్దాము అని అనుకున్నాను అందరూ. బట్ తప్పట్లేదు, ప్రిన్సిపల్ గారి డైరెక్షన్, ప్రిన్సిపల్ గారు లెక్చరర్స్ చెప్పినాక ఎవరు తప్పించుకోలేరు ఆర్డర్స్, రైట్? సో వీలింగ్, వాట్ ఈస్ వీలింగ్? అబ్బాయిలకు తెలియదు. ఎస్ చెప్పండి, వాట్ ఈస్ వీలింగ్? అది చేస్తారు, నాకు తెలుసు, ఏందో చెప్పండి. వాట్ ఈస్ వీలింగ్? వీల్ అయ్యా, అదే కదా సాయంత్రం కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడ దొరుకుతారు. ట్రిపుల్ రైడింగ్, వీలింగ్. గుర్తుకొచ్చిందా? దాన్ని వీలింగ్ అంటారని తెలియదేమో. ఇంకా
ఎవరికి లాస్? కాసేపు ఎంజాయ్మెంట్ కోసము నా ఎంబడి వస్తే నేను ఒక 15 కేసులు చూపిస్తాను. లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఫ్రాక్చర్స్ అయిపోయి ఇంకా మళ్ళా చక్రాల కుర్చీకే అతిథులైన వాళ్ళు. నేను మళ్ళీ చెప్పాను కదా, నేను చెప్పేది ఏది కల్పితాలు కావన్నీ నా దగ్గర యథార్థ సంఘటనలు. నా దగ్గర కావాల్స్తే 100 కొద్ది నేను ఫైల్స్లో ఇస్తాను. అడ్రస్ ఇస్తే పోయి చూసుకోవచ్చు. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఫన్, ఒక్క 5 minutes ఫన్ కోసము దే లాస్ ఎంటైర్ లైఫ్. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ దే కెన్ ఎంజాయ్. అదే బండి పైన హ్యాపీగా పోవచ్చు. రేపు పొద్దున కారు కొనుక్కొని కార్లో ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్లో మీరు అసలు చూసింది 0.00001% అంటారు లైఫ్ని. యూ హ్యావ్ నాట్ ఎంటైర్ యువర్ లైఫ్ ఐ యామ్ టెల్లింగ్ యూ. Whatever you are enjoying now is only 0.000 something. That's it. Actual life is waiting for you. Very beautiful life, very happy life, very flavored life. అది చూసుకోండి. అండ్ ఈటీజీ అమ్మాయిని నేర్పించాలి. ఇంతకుముందు చెప్పిన ప్రైవేట్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇటువంటిది జరిగినట్టు తెలిస్తే definitely they will be punished. Definitely. And for girls, I want to tell you one thing. If any such incidents are happening around you or to you, don't spare. First, tell your lecturers immediately. There are lady lecturers with you, female lecturers. Ledo meeku manchiga close unnaru. How you can succeed in that particular profession. ఎక్సెల్ నాట్ ఏదో చేస్తారు, ప్రతి ఒక్కరు పని చేస్తారు. పొలిటిక్స్లో కూడా టాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏదో చిన్న కార్యకర్తగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ట్రై టు ఎక్సెల్ ఈచ్ ఎవ్రీ కెరియర్ యూ చూస్. ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా బాగా చేసిన వాళ్ళు మనకు ఉంటారు, నార్మల్గా వచ్చి అక్కడే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో బెటర్ యూ వర్క్ హార్డ్ always and always. Okay friends, thank you so much. ఇప్పటికే చాలా మీ టైం వినేసిన మన ఇట్లా ఎంతలు ఉన్నారు నా టైంలో. ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అంతా జనరల్గా ఎప్పుడు బాగా అవుతారని కదా, అదే కదా ఒకటి చిన్న. ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ బాగా అవుతారు, మధ్య బెంచ్ వాళ్ళు మీడియంలో అవుతారు, లాస్ట్ బెంచ్ వాళ్ళు 4లో అవుతారు, ఎటు కాకుండా. రైట్? అయితే ఈ ఫ్రంట్ బెంచ్ వాళ్ళు బాగా చదువుతారండి. బాగా చదివి మంచి ర్యాంకులు కొట్టి ఐఐటీస్లో, ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్లో, మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో చేరి దే బికమ్ ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్ట్. సో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ వీళ్ళు. సెకండ్ బెంచ్ స్టూడెంట్స్ మళ్ళీ ఉంటారు కదా మీడియం, వీళ్ళు అటు ఇటు చేసి దక్కముక్కులు తిని ఏదో డిగ్రీ కంప్లీట్ చేసుకొని కిస్మత్లో మళ్ళీ అక్కడ తెలుసుకుంటారు, అరే నేను ఆ రోజున చేయని హార్డ్ వర్క్ ఇప్పుడు కనుక చేస్తే ఛాన్స్ ఉంది కదా అనేసి వాళ్ళు డిగ్రీ తర్వాత మళ్ళీ కొంచెం కష్టపడి సివిల్ సర్వీసెస్ కొట్టారు. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటమ్మా? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా అన్నట్టు ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో వాళ్ళు ఆ జాబ్ కొట్టేసారు. వాళ్ళు ఎవరు? కలెక్టర్స్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్. అవునా కదా? దే విల్ బి కంట్రోలింగ్ ఫస్ట్ బెంచ్. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు బెస్ట్? సెకండ్ బెంచా? అవ ఎందుకన్నా నా ఫ్రెండ్స్ చెప్తున్నారు లాస్ట్ బెంచ్ వస్తున్నా, మీ దగ్గరికే వస్తున్నారు. సో లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎప్పుడు కాలేజీకి రాకుండా బయట మంచిగా తిరుగుకుంటా, అప్పుడప్పుడు కనిపించిన అమ్మాయిల్ని ఏడిపిస్తూ సతాయిస్తూ టైంపాస్ చేస్తూ ఒక 4-5 బ్యాక్ లాగులు పెట్టుకొని జీవితంలో దేనికి పనికి రాకుండా ఉండేటోళ్ళు. వాళ్ళు కూడా ఏం చేసిందో అయిపోయిందా? కాలే. డిగ్రీలు కూడా మనం ఇది కదా, మనకి కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి అక్కడే అయిపోయింది. తర్వాత ఏం చేసి వాళ్ళు పాలిటిక్స్ జాయిన్ అయ్యి
పొజిషన్స్ వెళ్ళింది కొంతమంది. ఇప్పుడు చెప్పండి, ఈ మధ్యలో బెంచ్ ఫస్ట్ బెంచ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అట్లానే ఫస్ట్ బెంచ్ అవసరం లేదా? సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు లేకుండా ఇండియా నడుస్తుందా? సెకండ్ వేవ్ అడ్మినిస్ట్రేటర్స్ లేకుండా ఇండియా నడుస్తుందా? అలాగే థర్డ్ వేవ్ మన టైంలో కూడా కావాలి. నేను ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, డోంట్ గెట్ డిప్రెస్డ్ at any point of time. Even if you get failed, there is a better opportunity waiting for you. Only the thing is, you have to seek. The respected lecturers, my dear friends, very good morning. ఇంకా మార్నింగ్లోనే ఉన్నాను అనుకున్నాను, ఆఫ్టర్నూన్ అయిపోయిందేమో అనేసి. So, very good morning to one and all. What is Freshers Day? What is Freshers Day? Seniors, juniors, welcome చేసే డే, వెల్కమింగ్ ఫ్రెషర్స్. ఆ రోజు కూడా స్పీచ్లు టచ్ చేస్తున్నాం కదా అందరము, నాట్ ఫెయిర్ రైట్? బట్ తప్పదు. నేను మీలో ఒకరిగా కూర్చున్నప్పుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ మీరైతే, ఎస్, నేను మీలాగనే ఎంతలో ఉండి ఏం చెప్తాను జీవితంలో అనుకునే వచ్చింది. ఆఫ్టర్ 10th class, you joined the college. What is this course? What is this course? What is your course? I mean, intermediate kada? Kada? Intermediate kada? No, this is intermediate actually. Because if a person chooses a right path at this age, the teenage, he will be moving somewhere. And if a person does not choose the right path and falls into trap, he will be again somewhere else. రెండింటికి చాలా తేడా ఉంటుంది. సో చూస్ ద రైట్ పాత్ బ్రదర్స్. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తా. స్టోరీ కథ ఉందామా? కథ చెప్తుందామా? ఎస్. నా స్టోరీ పెద్దగా చదవాల్సిన అవసరం లేదు, రోజు నా దగ్గరికి వస్తాయి కదా కోర్టులో. ప్రతిరోజు ఒక స్టోరీ వస్తుంది, ఒక కథ చెప్తాను నాకు. సో ఆ కథల్లోంచి ఒక కథ మీతో చెప్తాను, షేర్ చేసుకుంటాను. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి డిగ్రీ చేస్తుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ అబ్బాయి అదే ఏరియాలో ఆటో డ్రైవర్. ఈ అబ్బాయిని రోజు కాలేజ్కి తిప్పాలి, మళ్ళీ కాలేజ్ నుంచి పికప్ చేసుకొని ఇంట్లో తిప్పాలి. ఫ్రెండ్స్, ఇది జరిగిన స్టోరీ, ఓకే? ఇందులోని కథలు ఏవి కల్పితాలు కావు, రైట్? సో ఏం జరిగింది అంటే, సమ్ ఫైన్ డే వీడు ఒక ఫోన్ కొనిచ్చాడు ఆ అమ్మాయికి, మెల్లగా మాటల్లో పెట్టి. ఆ అమ్మాయి మెల్లమెల్లగా వీడికి ఆకర్షితురాలైంది. అందుకే టీన్ ఏజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్. మెల్లగా వీళ్ళిద్దరి మధ్యలో లవ్, సోకాల్డ్ లవ్ కదా. సో ఒక ఫైన్ డే మెల్లగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. దీస్ గర్ల్స్ వర్ వెయిటింగ్, దీస్ టూ వర్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఎందుకోసం? ఆ అమ్మాయి అప్పటికి మైనర్. వాట్ ఈస్ మైనర్? అబ్బా, అందరూ తెలుసు కదా, ఓకే. వాట్ ఈస్ మైనర్? బిలో 18. ఆ అమ్మాయి 18 years రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా తెలుసుకున్నారు చూడండి, ఎంత గొప్పలో వీళ్ళు. సో 18 years దాటి కరెక్ట్గా 5 రోజులు దాటిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
కోర్టుకు వచ్చారు. ఫ్రెండ్స్, మీరంతా చిన్నపిల్లలు కాదు, 10th దాటిపోయారు, ఇంటర్మీడియట్కి వచ్చారు కాబట్టి ఇది తెలుసుకోవాలని చెప్తున్నారు, రైట్? సో వచ్చారు నా దగ్గర, వచ్చి ఒక పిటిషన్ వేశారు. దేర్ ఇస్ అ యాక్ట్ కాల్డ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. వినే ఉంటారు కదా, ఈ మధ్యకాలం గృహహింసా చట్టం టీవీలో రేడియోలో ఊదగొట్టేస్తున్నారు కదా వాళ్ళు. సో ఇది ఈ చట్టం కింద రైట్స్ ఉందని తెలుసుకున్నారు. వచ్చి నా దగ్గర ఒక పిటిషన్ వేశారు. ఏమని వేస్తారు? సార్, మా ఇద్దరికి ప్రాణహాని ఉంది, దయచేసి మమ్మల్ని కాపాడండి. ప్రాణహాని ఎవరి నుంచి ఉంటుంది? పేరెంట్స్ దగ్గర నుంచి. నిజంగా పేరెంట్స్ చంపారంటే 18 సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఎస్ ఎస్ సార్, ఎప్పుడైనా చంపేయచ్చు కదా. సో ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు కదా. చట్టం చెప్తుంది మేజర్ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎన్ని రోజులు కలిసి ఉంటారు? సో ఈ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే సార్, అదేంటి సార్, 3 ఒళ్ళు 7 అడుగులు 7 జన్మలు కలిసే ఉంటాం సార్. బాగా పట్టి కొట్టుకొచ్చింది అమ్మాయి. సార్, ఇది జరిగిన విషయం సార్. మొత్తానికి నాకు తప్పలేదు, ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్డర్ చేశాను, కలిసి హ్యాపీగా ఉన్నానని చెప్పాను. కరెక్ట్గా 43వ రోజు, నాకు గుర్తుంది కాబట్టి చెప్తాను. 43వ రోజు ఫైల్ నెంబర్ కూడా చెప్తాను, పోయి చూసుకోవచ్చు. మళ్ళీ వస్తుంది అమ్మాయి. ఈసారి కొంచెం సీన్ చేయండి. ఎమ్మడి ఎవరు ఉంటారు? ఎస్, యు ఆర్ రైట్. దిస్ టైమ్ ఫ్రెండ్స్, దే వర్ పేరెంట్స్. సో అక్కడ వాళ్ళు వచ్చారు. మళ్ళీ పిటిషనే సేమ్ వారికి అగేన్స్ట్. ఈ టైంలో కూడా పేరెంట్స్ అమ్మాయి పక్కన నిలబడ్డారు. అమ్మాయి లైఫ్ పాడు కాకూడదు అనేసి, ప్రాబ్లం అవుతుంది అనేసి దే స్టూడ్ బై. ఇప్పుడు చెప్పండి, ఎవరికి లవ్? మహేష్ బాబు ఒక లోకల్ మహేష్ బాబు ఎందుకండి? ఎస్, మీకు తమన్నా అవుతా, ఒరిజినల్ తమన్నా అవుతా, లోకల్ తమన్నాలే కావాలా? సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యూ హ్యావ్ వెరీ గ్రేట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈ చిన్న ప్రలోభాలకు లొంగిపోయి ఇప్పుడు కనుక ఈ చిన్న తప్పిదాలు చేస్తే లైఫ్ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఈ చిన్న చిన్న అట్రాక్షన్స్ వెరీ ఈజీ టు గెట్ ప్రొవోక్డ్. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇంటరం ఇడియట్. ఇది దాటిపోండి మీరు. దాటిన తర్వాత మీకు మంచి కోర్సు, MBBS కావచ్చు, ఇక్కడ IITs కావచ్చు, మంచి మంచి కాలేజెస్లో సీట్లు సంపాదించడం ఎలాగా? దే ఆర్ వెరీ గుడ్ లెక్చరర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ ర్యాంక్స్ ఇప్పుడే చూస్తున్నాను, ఊరికేనే రావు. అన్లెస్ there is a lot of support from the hard working lecturers and of course principal, the management. వీళ్ళని యూజ్ చేసుకోండి. గెట్ లవ్లీ ర్యాంక్స్. ర్యాంక్స్ అంటే మళ్ళీ నాకు మా ఫ్రెండ్ ఒకటి గుర్తొస్తాడు. వాడు ఏంటంటే చదవడం ప్రతి ఒక్కటి గట్టి కొడతాడు. రాముడు 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 రాముడు, మంచి 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 బాలుడు బాలుడు బాలుడు, ఇదే. అరే ఎవరు మంచి బాలుడు అంటే, అయ్యో అనేది నేను చదువుకోలేదంటారు. మళ్ళీ రాముడు మంచి బాలుడు అని చదువుకునే వాడు, కానీ క్వశ్చన్ ఇవ్వాలి ఇస్తే రాదు. డోంట్ పర్టిఫై, డోంట్ మక్. ట్రై టు know the things, learn the things from the actual code, then you will succeed. ఎంతమంది తెలుగు మీడియము? నేను చెప్తాను. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ లోవర్ డౌన్. మీరు తక్కువ కాదు. తెలుగు మీడియంలో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు. చాలా మందికి అదొక అపోహ, IIT నేను కొట్టలేదు. There are people who cracked IIT from Telugu medium, and there are people who succeeded in MBBS. So నేను వాళ్ళ కోసం చిన్నగా ఒక మాట చెప్తాను.
థ్యాంక్ యూ.